ప్రభుత్వం రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాయపూడి సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది, కింద సమస్యలు అయితే పరిష్కారం కావట్లా. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. కూలీలకు ఉపాధి చేయించట్లా, రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయటల్లా, కార్మికుల వేతనాలు పెంచట్లా. ఎటు చూస్తే సమస్యలు అక్కడ పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం ఏమైతే ఈ ప్రజా రాజధానిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిందో అవి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయమని చెప్పి సిపిఎంగా కోరుతా ఉన్నాం. 3 రోజుల క్రితం మందడంలో రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్ళు తొలగించే దానికోసం మార్కింగ్ ఇచ్చిన వాళ్ళతో సమావేశం జరిపిన క్రమంలో అక్కడ రైతు దొండపాటి రామారావు మాట్లాడుతూ తన 2 ఇళ్ళు పోతున్నాయి, పొలాలు ఇచ్చాము, వాటికి సరైన ప్లాటింగ్ ఇవ్వలేదు, అవి మార్చలేదు ఇప్పటివరకు, 2 ఇళ్ళు పోతున్నాయి, వాటికైనా సరైన ప్లాట్లు ఇస్తారా లేదా అని అడిగి ఆందోళనకు గురై ఆ క్రమంలో కుప్ప కూలిపోయి గుండెపోటుతో మృతి చెందితే ఈ రోజు వరకు ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తామనేది ఇప్పుడు వరకు నిర్దిష్టంగా ప్రకటించట్లా. అందుకని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, రైతులందరికీ, రాజధాని రైతులందరికీ, అమరావతి రైతులందరికీ న్యాయం చేయాలి. వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఊరుకుంటా ఉన్నారో వాళ్ళ స్వగ్రామాల్లోనే ప్లాట్లు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా కోరుతా ఉన్నాం. ఇప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు ఇక్కడ జరీ భూమి సమస్య పరిష్కారం చేయమని చెప్పి. దాని ఇంతవరకు పరిష్కారం చేయటం రోజు సాగదీస్తూ ఉన్నారు 11 సంవత్సరాల నుంచి. దానికి మళ్ళీ ఇంకొక మంత్రిమండలి కమిటీ వేస్తారు. ఈ కమిటీలతో కాలయాపన చేయటం కాదు, ఆ జరీ భూమి సమస్య 200 ఎకరాలది తేల్చలేకపోతా ఉంది ప్రభుత్వం. మిగతా కూలీలకు ఉపాధి కల్పించలేకపోతా ఉంది. ఇవన్నీ పరిష్కారం కావాలి. రెండవ ప్రక్క రైతులు రిటర్న్ ప్లాట్స్ని అభివృద్ధి చేయమని అడుగుతూ ఉంటే వాటికి మెరకలు వేయాలా, రోడ్లు వేయాలా, డ్రైనేజీ తీయాలా, కరెంట్ సౌకర్యం కల్పించాలా, నీళ్లు ఇవ్వాలా, ఇవన్నీ ఏమీ చేయకుండా 2వ విడత భూ కూలింగ్ అని చెప్పి ఈ రైతులను ఆందోళన గురి చేస్తూ ఉంది. ఇవన్నీ సరైనవి కాదని చెప్పి సిపిఎంగా చెప్తా ఉన్నాం. ముందు ఇక్కడ రాజధాని అభివృద్ధి ప్రజా అభివృద్ధిగా ఇక్కడ చేయాలి, కార్పొరేట్ల అభివృద్ధి కాదు ఇక్కడ కోరుకుంటున్నది. అందుకని కార్పొరేట్ల వైపు పరిగెత్తడం ఆపి ఇక్కడ రాజధాని ప్రజల వైపు దృష్టి మరల్చాలి ప్రభుత్వం అని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తాం.